రెడీగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మద్యం షాపుల టెండర్ కి ముందు ప్రకటించిన 20% కమిషన్ ఇవ్వాలని వైన్స్ అలాగే బార్ల యజమానులైతే ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇక నిన్న కడపలో సమావేశమైన మద్యం షాపుల ఓనర్లు ఈ నెల 5న ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ కు నోటీస్ ఇవ్వాలని నిర్ణయించారు. ఈ నెల 14వ తేదీలోపు కమిషన్ పెంపుపైన నిర్ణయం తీసుకోకపోతే మద్యం కొనుగోళ్లు ఆపేస్తామని హెచ్చరించారు. ఇక ప్రస్తుతం 9.5% కమిషన్ ఇస్తున్నామని, దీంతో లైసెన్స్ ఫీజులు కూడా కట్టలేమని చెప్తున్నారు. రైట్, ఇక ఏపీలో మద్యం వ్యాపారులు ఆందోళన చేస్తున్నారు. అయితే ఫీజులు ముందుగానే కట్టించుకున్నారంటూ ఆందోళన చేస్తున్నారు. అలాగే కమిషన్ కూడా పెంచాలి అంటూ కూడా వాళ్ళు ఆందోళన చేయడం జరుగుతోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. మద్యం వ్యాపారులు అయితే ఆందోళన చేస్తున్నారు, కమిషన్ అనేది పెంచాలి, ముందే డబ్బులు కట్టించుకున్నారు అనేసి అని చెప్పి కూడా దీనికి సంబంధించి వాళ్ళు ఆందోళన చేయడం జరుగుతోంది. డీటెయిల్స్ అయితే. థ్యాంక్ యూ మమత. అయితే ఏదైతే ఎన్నికల ముందు నారా చంద్రబాబు నాయుడు ఏదైతే హామీ ఇచ్చారో మద్యం షాపుల టెండర్లకు కమిషన్ 20% ఇస్తామని అన్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే 20% ఇవ్వకుండా 9.5% అయితే ఇస్తున్నారని కూడా ఈ యొక్క బార్ల యాజమాన్య సంఘం కూడా వాళ్ళైతే కడపలో కూడా కమిషన్ కూడా కలవడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో చూస్తే మద్యం షాపు కొనుగోలు విషయం అయితే 9.5 ఏదైతే ఉందో అది మాకు ఏమాత్రం సరిపోదు అన్నట్టు కూడా యాజమాన్యం కూడా అంటుంది. అయితే ఈ విషయం పైన అయితే పూర్తిగా అయితే మద్యం షాపు టెండర్ల విషయంలో వచ్చే టెండర్ల విషయంలో కూడా 20% ఇవ్వకపోతే మేము పూర్తిగా వైన్ షాపులు కూడా ఆపేసుకోవాల పరిస్థితి అయితే ఉంటుందని ఇక్కడ ఉన్న మద్యం షాపు యాజమాన్యులు కూడా అంటున్నారు మమత. మరి దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి అయినా అంటే వాళ్ళ నుంచి ఏ విధంగా రెస్పాన్స్ ఉండే అవకాశం ఉందంటారు? మరి పెంచుతారా, లేకపోతే మరి దీనికి సంబంధించి వీళ్ళు ఏమైనా నెక్స్ట్ చర్యలు వేరే ఏమైనా తీసుకునే అవకాశం ఉందంటారా? మమత, కేబినెట్ సమావేశంలో ఏదైతే మద్యం షాపు టెండర్ల విషయం అయితే ఉందో దాన్ని కూడా ప్రస్తావన అయితే ఈ రోజు జరిగే అవకాశం కూడా ఉందని తెలుస్తుంది. అయితే ఏదైతే మద్యం షాపుకు సంబంధించిన టెండర్ల విషయంలో 20% కంపల్సరీగా ఇవ్వాలని ప్రభుత్వానికి కూడా ఈ యొక్క మద్యం షాపు యాజమాన్యులు కూడా డిమాండ్ చేస్తున్నారు మమత. రైట్, ముందు కట్టించుకున్నారు కాబట్టి తర్వాత ఖచ్చితంగా మాకు 20% అయితే కావాలి కమిషన్ అని చెప్తున్నారు. మరి దీనికి అటు ఇటు ఏమైనా ప్రభుత్వం ఆలోచించే అవకాశం ఉందంటారా? మమత, ఏదైతే మద్యం షాపు విషయంలో ఈ నెల 14వ తేదీ వరకు అయితే గడువు ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఈ గడువు విషయంలో అయితే ఈ మద్యం సంబంధించి పెంపు అనే విషయం అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకునే అనే అంశం అయితే మనం వేచి ఉండాల్సిందే మమత. రైట్, థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.